అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయమంగళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక జగన్ నాకు దేవుడు అంటూ కూడా జయమంగళ వెంకటరమణ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం లేవగానే నిద్ర లేవగానే జగన్ ఫోటోకి దండం పెడతాను అంటూ కూడా మాట్లాడారు. 20 ఏళ్లు టీడీపీ పార్టీ కోసం పనిచేసిన నన్ను ఎవరూ కూడా గుర్తించలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పిలిచి పదవి ఇచ్చారంటూ జయమంగళ గుర్తు చేసుకున్నారు. రాజకీయాలలో నాది శకుని పాత్ర అంటూ ఎమ్మెల్సీ జయమంగళ వ్యాఖ్యానించారు. 2023లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు జయమంగళ. 2024 నవంబర్లో ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. ఇక రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కూడా జయమంగళ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మరలా కూడా ఇప్పుడు జయమంగళ జగన్ గూటికి వెళ్తారు అంటూ కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇక హైకోర్టులో కేసు విత్డ్రా చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి గురించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎమ్మెల్సీ జయమంగళ వ్యవహారం గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత కూడా ఆయన తన మాజీ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఓ క్లారిటీతో ఉన్నారు. ఎక్కడ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడు, నేను రోజు ఉదయం లేవగానే జగన్మోహన్ రెడ్డి ఫోటోకు దండం పెడతాను, నాకు గత 20 ఏళ్లలో ఎవ్వరూ ఇవ్వని గుర్తింపు నాకు ఇచ్చారు. ఏదైతే జయమంగళ వెంకటరమణ 2004లో తెలుగుదేశం 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన టీడీపీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆయనకు సీటు రాలేదు. అదే సీటు బీజేపీ కేటాయించారు. బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయనకు 2014-19 ప్రాంతంలో ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఆ హామీకి కట్టుబడి ఉండలేదు. 2019 ఎన్నికల్లో కైకలూరు టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. జూలం నాగేశ్వరరావు అక్కడి నుంచి గెలవడం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఆయన 2023లో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరగానే తన సామాజిక వర్గం వడ్డీల కులం సామాజిక వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఆయన వైసీపీలో కొనసాగారు. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఓడిపోగానే ఎమ్మెల్సీ పదవి చేసి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయనకు జనసేన కైకలూరు ఇన్ఛార్జ్ వస్తుందని ఆశించారు. కానీ జనసేన నుంచి ఎలాంటి పదవి దక్కలేదు, ఇన్ఛార్జ్ దక్కలేదు. ఆయన రాజకీయంగా సైలెంట్ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రస్తుతం బీజేపీ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ పోటీ చేయాలంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఆయనకు సీటు దక్కుతుందా లేదా అనేది ఒక బిగ్ మిస్టరీగా తయారైంది. జనసేన ఇప్పటికి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నా కూడా జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ జనసేన నాయకులు ఎవరు కానీ జయమంగళ వెంకటరమణను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేరు. ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణకి ఇన్ఛార్జ్ వస్తుందని ఆశించినా కూడా పదవి దక్కలేదు. అయితే ఆయన నేరుగా ఏదైతే తనకు వైసీపీ నుంచి జనసేనలో చేరగానే తన రాజీనామా ఆమోదించాలంటూ ఆయన మండలి చైర్మన్ మోషన్ రాజుపై ఒత్తిడి తెచ్చారు. అయితే మండలి చైర్మన్ మీరు ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీలో ధర్నా చేసేంత మాత్రాన రాజీనామాల పైన నిర్ణయం తీసుకోను, నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఏదైతే మండలి చైర్మన్ గా నాకు స్వేచ్ఛ ఉంది, నేను దానిపైన రాజీనామాలపైన నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రకటన పైన నేరుగా జయమంగళ వెంకటరమణ హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో జయమంగళ వెంకటరమణ రాజీనామాపై నిర్ణయం తీసుకోమని మోషన్ రాజుకు గౌరవ హైకోర్టు సూచించింది. అయితే హైకోర్టు సూచించిన తర్వాత విచారణకు పిలిచారు. మీపై మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారా లేక మీ పైన ఒత్తిడి ఉందా అంటూ ఆయన అడిగారు. అడిగిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్సీలు మేము స్వేచ్ఛగా రాజీనామా చేశామంటూ ప్రకటించారు. అయితే ప్రకటించిన తర్వాత ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేసిన సమయంలో ఆయన మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ లో ఈ వ్యవహారం ఇంకా నడుస్తుంది. అక్కడ తీర్పు రాలేదు. ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడు, తనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, 20 ఏళ్లు టీడీపీ పార్టీలో ఉండి నేను సేవ చేసినా నన్ను గుర్తించిన పాపాన ఆ పార్టీ పోలేదు, జగన్ నాకు దేవుడు, జగన్ పటాన్ని రోజు నేను దండం పెడతాను ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో సంచలనమయ్యాయి. ఎందుకంటే మళ్ళీ జగన్ గూడికి చేరతారా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తింది రేణు ప్రస్తుతానికి.
ఇక అప్పుడే కనుక 2014లోనే టీడీపీ అవకాశం ఇచ్చి ఉంటే కనుక ఈ పాటికి నేను మంత్రిని అయ్యేవాడిని అంటూ కూడా తాను వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఎస్ వేణు 2014 ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణకు కైకలూరు నియోజకవర్గ సీట్ ఇచ్చితే ఖచ్చితంగా గెలిచేవారు, కేబినెట్ లో మంత్రి అయ్యేవారు. అక్కడ నుంచి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన కామినేని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చారు. కామినేని శ్రీనివాసరావు 5 ఏళ్లు టీడీపీ కూటమిలో, దాదాపు 4 సంవత్సరాలు టీడీపీ కూటమిలో మంత్రిగా పనిచేశారు. చివరిలో చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానంతో విభేదించి ఆయన కూటమి నుంచి బయటికి రావడం, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రి పదవికి రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ రోజులోనే తాను మంత్రి కావాల్సింది, కానీ రాజకీయాల్లో తనది చెక్కున పాత్ర ఏదైతే తనకు అవకాశం వచ్చినప్పుడు చేజేత్రారా పోయింది. అది తనకు అవకాశం టీడీపీ ఇవ్వలేకపోయింది. అయితే టీడీపీ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం ఇచ్చాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ లాబీలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమై ఆయన మళ్ళీ జగన్ గూడికి చేరతారా అనే ఒక ప్రశ్న తలెత్తింది. మరోపక్క హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును ఏమైనా ఉపసంహరించుకుంటారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఈ ప్రచారం మాత్రమే నడుస్తుంది కానీ జయమంగళ వెంకటరమణ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి వీడి టీడీపీ చేరిన నేతలు కానీ జనసేన చేరిన నేతలు కానీ ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అయిన నేతలు, వారు జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పిన నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వీరందరూ జగన్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు పార్టీని వీడారు. అయితే ఇప్పటికి కూడా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా ఈ నాయకులను నమ్మే పరిస్థితి లేదంటే క్షేత్రస్థాయి నుంచి సమాచారం. ఎందుకంటే మీరు జగన్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ జగన్ గడప తొక్కుతారనే ఒక అనుమానం అయితే ఈ నేతలపైన ఉంది. కాబట్టి వీరికి ఎలాంటి పదవులు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఇప్పటికే మనకు టీడీపీ కూటమి నుంచి కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి బంధువు, పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ, జగన్మోహన్ రెడ్డి పిలిచి పదవి ఇచ్చిన నేత, పార్టీకి రాజీనామా చేసి ఈ జనసేనలో చేరారు. మరోపక్క ఆళ్ల నాని జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ కేసులు కాంగ్రెస్ నమోదు చేసిన రోజు నుంచి జగన్ వెంట నడిచారు. 2014లో జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు, 2019లో ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన పార్టీని వీడి టీడీపీ ఇచ్చారు. ఇలా నేతల పేర్లు చెప్పుకుంటా పోతే చాలా మంది నేతలు కూడా జగన్ తో ట్రావెల్ అయిన నేతలకు పార్టీ పదవులు ఇచ్చే పరిస్థితిలో టీడీపీ కూడా లేదు. ఎందుకంటే మీరు జగన్ పిలవగానే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారనే ఒక అనుమానంతో మాత్రమే పదవులు ఇవ్వలేదనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి జయమంగళ వెంకటరమణ విషయం మనం చూసినప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడు, జగన్మోహన్ రెడ్డి నేను అప్పుల్లో ఉంటే పిలిచి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నా అప్పులు తీర్చారు, నేను అప్పుల్లో కూరుకుపోయినా కూడా జగన్ నన్ను బయటేశాడు, జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు, నేను నిరంతరం దండం పెడతాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమే. అంటే మనం ఇంకొక వైపు చూసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరికీ కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయన అనుకుంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అదే సంకేతాలు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రకమైన ఆలోచన, ఈ రకమైన వ్యాఖ్యలు వచ్చాయి అనుకోవాలా? రేణు ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీలు ఇప్పటికే అనంతబాబు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీతోనే ట్రావెల్ అవుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ నిన్న కూడా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లాబీలో ఉన్నప్పుడు నేరుగా జగన్ ఎదురుగానే శ్రీనివాస్ ఎలా ఉన్నామంటూ పలకరించారు. విభేదాలుంటే ఏదైనా సమస్యలు పరిష్కరిస్తానో తను వచ్చి కలవమని నేరుగా జగన్ ఆఫరించారు. ఇలా వరుసగా గతంలో ఎవరైతే తాను పదవులు ఇచ్చిన నేతలు, పార్టీని వీడిన నేతలను కూడా జగన్ సాధారణంగా ఆహ్వానించే అవకాశం ఉందంటే ఇప్పటికే వైసీపీలో ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఏదైతే గతంలో తాను నచ్చిన వారికి, తాను అనుకున్న వారికి పదవులు ఇచ్చిన జగన్ ఈసారి రాబోయే రోజుల్లో కార్యకర్తల ఆదేశాల మేరకే పదవులు వస్తాయి, కార్యకర్తల అభిష్టానికే పదవులు వస్తాయి, కార్యకర్తలు చెప్పిన మాటే జరుగుతుంది, కార్యకర్తలే పరిపాలిస్తారు, జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత అంటూ జగన్ పదే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయడంతో ఈ నాయకుల్లో చాలా మంది నాయకుల్లో మార్పు వచ్చింది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన బిగ్ షాట్స్ కొంతమంది నేతలు తిరిగి జగన్ గూడికి చేరడానికి నేరుగా సంప్రదింపులు జరుగుతున్నారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. కొంతమంది టీడీపీకి సంబంధించిన కీలక నేతలు మేము అసెంబ్లీ బయట విమర్శలు చేసినా జగన్ అంటే మాకు వ్యతిరేకత లేదంటూ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నేతలకు సమాచారం పంపిస్తున్నారని ఒక ప్రచారం అసెంబ్లీ లాబీల్లో కూడా నడుస్తుంది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జయమంగళ వెంకటరమణ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మరలా కూడా ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆయన పొగుడుతూ కూడా తెల్లారి లెగిస్తే ఉదయాన్నే కూడా ఆయన ఫోటోనే నేను చూస్తాను, పిలిచి నాకు పదవి ఇచ్చినటువంటి నేత అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని
ఆకాశానికి ఎత్తడంతో కూడా ఇక హైకోర్టులో తాను ఏదైతే కేసు వేశారో ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంటారు, మరలా కూడా తిరిగి జగన్ గూటికి చేరుకుంటారంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది.